అంటే గద్దర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల చిత్తశుద్ధి వల్ల ఈ అవార్డులకి గద్దర్ పేరు అయితే పెట్టలేదు. గద్దర్ని కేసీఆర్ గుర్తించలేదు కాబట్టి మేము గుర్తించాము అని చెప్పాలనుకున్నారు. అలా అని కేసీఆర్కి గద్దర్ మీద ఉన్న ఉద్దేశమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని నేను అనను. వీళ్ళకి మంచి అభిప్రాయమే ఉంది, కానీ అది చూపించడం చేతకాల. అది ఒక రకంగా మిస్ఫైర్ అయిందనే చెప్పొచ్చు. ఎదురుకొట్టింది. ఎట్లా అంటే అసలు గద్దరు అవార్డులు ఒక పాటకో ఒక విప్లవాత్మక చిత్రానికో గద్దర్ అవార్డు ప్రవేశపెట్టి ఆ అవార్డు ఇచ్చి మొత్తంగా సినిమా అవార్డులకి తెలంగాణ నంది అవార్డ్స్ అను, లేదు తెలంగాణ సినిమా అవార్డులను, లేదు అనుకుంటే మనకి మామూలుగా తెలంగాణ నుంచి చాలామంది లబ్ధ ప్రతిష్ఠులైన సినిమా వాళ్ళు ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళ పేరు ఎవరి పేరైనా పెట్టి ఉంటే, లేదు మనకి ఒక చారిత్రాత్మకంగా కాకతీయ అనేది ఒక రకంగా తెలంగాణకి ఒక ప్రతీక లాంటిది. మీరు కాకతీయ సినీ అవార్డ్స్ అని పెట్టినున్నా బాగుండేది. ఆ కాకతీయ సినీ అవార్డ్స్లో మీరు గద్దర్కి ఒక అవార్డు, గద్దర్ పేరుతోటి అవార్డు, ఎట్లా ఆయన పోరాట పటిమకి, ఆయన విప్లవ స్ఫూర్తికి, దాని ప్రకారంగా ఆయన భావావేశానికి దానికి తగ్గట్లుగా పాట అని ఒకటి, గాయకుడికి ఒకటి, సినిమా అని విప్లవాత్మక సినిమా కోసమని ఇట్లా మీరు ప్రకటించున్నట్లయితే బాగుండేది. కానీ మీరు జనరలైజ్గా చేసేసిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇవాళ వచ్చిన సినిమాల్లోనే అవార్డు ఇవ్వాలి. ఇప్పుడు ఈ వచ్చిన సినిమాలన్నిట్లోనూ అల్లు అర్జున్ సినిమా బాగుంది అనుకున్నారు మేడం. జ్యూరీ సెలెక్ట్ చేసింది వచ్చిన సినిమాల్లో. ఈ జ్యూరీ సెలెక్ట్ చేసిన అల్లు అర్జున్ సినిమా ఏంటి? పుష్ప 2. ఈ పుష్ప 2 అవార్డుకి ఎన్నికైంది. ఈ ఎన్నికైతే అసలు పుష్ప 2 కథనం ఏంటి? అదేమన్నా ఒక ప్రతిఘటన లాంటి సినిమానా, లేకపోతే వసేరాములం లాంటి సినిమానా, లేకపోతే తెలంగాణ రాజన్న అని ఒక సినిమా వచ్చింది, నాగార్జున చేశారు, చాలా గొప్పగా ఉంది సినిమా. కొంచెం అందులో కూడా కల్పితం ఉంది కదా, కానీ ఆత్మ దెబ్బతినకుండా కల్పితం ఉంది. ఆ సినిమాకి, ఆ రాజన్నకి, ఆ పాత్రకి, ఆ పోరాటానికి ఆత్మ దెబ్బతినలా. వీళ్ళు కల్పించిన కల్పితాలకు కూడా ఒక రకంగా నాగార్జున లాంటి ఒక ప్లేబాయ్ విప్లవకారుడు పాత్ర పోషించటం అనేది నిజంగా చాలా అంటే బాగా న్యాయం కూడా చేశాడు. అవును, ఒక రకంగా అది మరి దర్శకుడు ప్రతిభ అనుకోవాలి. అలాగే ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలిగిన నాగార్జుననే అని అనుకో, ఏదన్నా కానీ అది గొప్ప సినిమాగా నిలబడిపోయింది. అవును, అట్లాంటి సినిమాలకు ఇవ్వడానికి గద్దర్ పేరు పెట్టుకోవచ్చు. కానీ పుష్ప 2 పోయి పుష్ప 2 సినిమాకి గద్దర్ అవార్డు ఇస్తే, ఒక దొంగ సినిమా హీరో సినిమాగా చూడండి అంటారు. సినిమాగా ఎట్లా చూస్తారు? కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం, నిద్రపోయే ప్రజల్ని నిద్ర లేపటానికి. అంతేగాని ఈ సినిమా చూసి దొంగతనం చేయటం ఎట్లా చేయాలి, దొంగగా ఎట్లా మారాలి, ఆ దొంగగా మారిన తర్వాత ఎట్లా తప్పించుకోవాలి అని నేర్పటానికి కాదు సినిమా ఉంది, కళ ఉంది. పోనీ మీరు అసలు ఇది కళే కాదు, ఇది పూర్తి వ్యాపారం అని చెప్పండి. అలాంటప్పుడు అసలు గద్దర్ పేరు ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోకూడదు. కళామతల్లి అంటారు కదా నోరు తెరిస్తే. అందుకోసం గద్దర్ పేరు పెట్టిన ఈ అవార్డ్స్ని నేను విభేదిస్తున్నాను. ఒకటి మేడం, పుష్ప 2 సినిమాకి, అట్లాగే ఇంకా ఇలాంటి వ్యాపారాత్మకమైన సినిమాలు, కళ ఏమాత్రం లేని డబ్బు కోసమే తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి గద్దర్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్. రెండో పాయింట్ దగ్గరికి వచ్చేసరికి, ఇక అవార్డ్స్ జరిపిన విషయం అదొక పెద్ద ప్రహసనం. చాలామంది సినిమా వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఇన్విటేషన్స్ రాలేదు, ఇంత పెద్ద ఇన్విటేషన్స్ సకాలంలో రాలేదు, చాలామందికి ఇన్విటేషన్స్ అందలేదు. ఒకటి. రెండోది, అక్కడ అసలు మొత్తం స్టేజ్ పైన ఎక్కడ గద్దర్ ఫోటో లేదు.
ఉమ్, ఆ ఏవిల్ లాంటివి వేస్తుంటారు కదా స్టేజ్ పైన బ్యాక్గ్రౌండ్లో రేవంత్ రెడ్డి గారిది, బట్టి విక్రమార్క గారిది, ఇంకోటి దిల్ రాజు గారి ఈ ఫోటోలే కానీ గద్దర్ ఫోటో లేదు. అంటే వీళ్ళకి ఎంత సోయి లేదో మీరు అర్థం చేసుకోండి. ఓకే. ఇది అయిపోయాక మంగ్లీతోటి గద్దర్ పాడిన పాటలను పాడించారు. ఉమ్, సోమగారు వెళ్ళి బతిమలు ఆడుకుంటుంది, ఒక్క 2 లైన్లు పాడండి, ఒక్క 2 లైన్లు 2 లైన్లు ఎందుకు పాడాలి, ఉమ్, పాట మొత్తం పాడాలి అవును. అని ఈమె బతిమలాడటం. ఆవిడేమో పాపం చాలా అలసిపోయింది, నేను అసలు ఏంటి నన్ను తీసుకిస్తారు అన్నట్టు మొహం పెట్టి మొత్తానికి చివరికైతే పాడింది. విప్లవ గీతాన్ని కాస్త ప్రేమ గీతంలాగా పాడింది. ఉమ్, అసలు మంగ్లీకి ఉన్న అర్హత ఏంటి ఉమ్, గద్దర్ పాటలు పాడటానికి? ఉమ్, గద్దర్ అవార్డు మీరు మంచో చెడు గద్దర్ అవార్డ్స్ అని అన్నారు. ఉమ్, మాలాంటి వాళ్ళకి ఎంత ఏకీభించకపోయినా ఉమ్, అలా అయినా సరే కనీసం ఆ గద్దర్ పాటలు సరిగా పాడగలిగి గద్దర్ని ఆవాహన చేసుకుని పాడే మధుప్రియ లాంటి వాళ్ళని వదిలేసేసి ఉమ్, మీరు మంగ్లీతో ఎందుకు పాడించారు? అంటే సినిమా వాళ్ళ బతికే లాబీలు బతుకు, ఉమ్, దానికి రాజకీయ నాయకులు తోడయ్యారు, అది ఇంకొక లాబీ. ఉమ్, అసలు ఈ లాబీ ప్లస్ లాబీ ఏం చేస్తారు మీరు? అసలు ఎందుకు మంగ్లీతో పాడించాలి? మధుప్రియ ఏమైంది అనుకుంటున్నారు? ఓకే. అందుకే మధుప్రియకి బాగా కోపం వచ్చింది. ఉమ్, అసలు మధుప్రియ ఏదన్నా ఒక ఆ టాలెంట్ ప్రకారం చూసుకుంటే గనక, ఏదైనా ఒక అర్హత ఏదన్నా ఉంది అనుకుంటే గనక మధుప్రియకు ఉంది. ఉమ్, తెలంగాణ పోరాటంలో కూడా, మలిదశ పోరాటంలో ఆ అమ్మాయి పాటలు కూడా ఎంతో కొంత ప్రేరేపించినవి. టీవీల్లో పాడినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఆ గొంతు ఉంది ఆ అమ్మాయి దగ్గర. ఆ గొంతే కాదు, ఆ ఆవేశం ఉంది. అలాంటి తెలంగాణ బిడ్డను వదిలిపెట్టి మంగ్లీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీకు నోరు తెరిస్తే ఆంధ్ర అంటారు కదా, మరి ఆంధ్ర అమ్మాయికి ఎందుకు ఇచ్చారు మంగ్లీకి? పోని ఆమె ఏమన్నా బాగా పాడగలిగి విప్లవ గీతాలు పాడే అమ్మాయి అయితే గనక ఇచ్చారా, అర్థం ఉంది. అసలు మంగ్లీతో పాడించాల్సిన అవసరం ఏంటి? ఆ అమ్మాయి కుప్పి గంతులు వేసుకుంటా పాట పాడుతుంటే ఎంత నవ్వు వచ్చిందో. గద్దరేసే స్టెప్ స్టేజ్ దద్దరిల్లిపోయేది. ఎందుకు అనవసరంగా అబాస్పాలు చేసుకోవటానికి? అందుకని అందరికీ మంగ్లీ చూసిన తర్వాత మధుప్రియ అందరికీ గుర్తొచ్చింది. ఇకపోతే మూడో విషయం, అసలు అల్లు అర్జున్కి ఎప్పటికీ మెచ్యూర్డ్ థింకింగు, మెచ్యూర్డ్ థాట్స్, మెచ్యూర్డ్ బిహేవియర్ వస్తుందో అర్థం కావట్లేదు. ఓకే. అంటే మొన్న జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్లో అల్లు అర్జున్ మెచ్యూర్డ్గా బిహేవ్ చేయలేదంటారా? అస్సలు చేయలే. వచ్చాడు, సరే అవార్డు ఇచ్చారు, సంతోషం. సినిమాలో ఒక డైలాగ్ చెప్పొచ్చా అని అడిగాడు. చెప్పండి పర్వాలేదు అన్నారు. ఆ సినిమా డైలాగు రెచ్చగొట్టేటట్లుంది. తగ్గేదేలా. ఏంటి తగ్గేదేలా అంటే, ఇంకో పుష్ప 3 తీస్తావా, ఈసారి ఏమి దొంగతనం చూపిస్తా? అయిపోయిన తర్వాత అసలు నిజానికి ఆ స్టేజ్ని అల్లు అర్జున్ ఎలా ఉపయోగించుకుని ఉండాల్సిందంటే, ఆ రోజు జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన గలాటాలో, ఆ గందరగోళంలో నా అభిమాని ప్రాణం పోయింది. ఒక రకంగా నా ప్రాణం పోయినంత అయింది. చాలా బాధపడుతున్నాను నేను ఆ విషయానికి. ఆ కుటుంబం విచ్ఛిన్నమైంది. కొడుకు చూస్తే హాస్పిటల్లో, భార్య చూస్తే చనిపోయి, ఆ తండ్రి, ఆ కూతురు, ఒక రకంగా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. దానికి నేను చాలా సంతాపాన్ని తెలియజేస్తున్నాను, బాధపడుతున్నాను. చెప్పుంటే గనక ఒక మెచ్యూరిటీ కనిపించుండేది అతనిలో. ఎక్కడ మెచ్యూరిటీ లేదు. తనకు వచ్చిన అవార్డుని వాళ్ళకి అంకితం చేసిన చనిపోయిన తల్లి ఆమెకు కూడా బాగా అభిమానమేనంట. ఆ పిల్లోడు త్వరగా కోలుకోవాలని. కానీ అసలు ఏమీ లేదు. లేకపోగా, అసలు ఒక హంబుల్నెస్ లేకపోగా, అవార్డు ఇవ్వడం అయిపోయిన తర్వాత ఆయనకి అవార్డు పేపర్ ఒకటి ఇస్తారు. ఆ పేపర్ ఇవ్వటానికి అసలు వెళుతూ ఉంటే దిల్ రాజు గారు వెనకమాల దాదాపు పరిగెట్టినంత పనిచేసి ఇచ్చాడు. ఏమి హీరోలు అంటే అంత బలుపు అసలు? ఏంటి హీరోలు అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు? మీకేనా కొమ్ములు వచ్చేసినాయా? ఆ రోజు అట్లాగే టాప్లెస్ జీప్ మీద ఎక్కి
ప్రమోషన్స్ పేరుతోటి మీ సినిమాని ఆడించుకోవటం కోసం ఇదే నేను ఒకప్పుడు జనసేన పార్టీ వాళ్ళు బాయ్కాట్ పుష్ప 2 బాయ్కాట్ అల్లు అర్జున్ అంటే ఒప్పుకోలే. ఎందుకంటే సపోర్ట్ చేశారు. నేను 100% సపోర్ట్ చేశాను, 500%. ఈ రోజుకి నేను ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. కానీ ఒక అపశృతి నుంచి ఒక మనిషి ఏం నేర్చుకోవాలి, ఒక ప్రవర్తన నుంచి, ఒక దుందుడుకు ప్రవర్తన నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి. కానీ అది ఏమీ నేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే అతను ఒక 3rd జనరేషన్ కిడ్. కష్టాలేవో తాతగారు పడ్డారు, ఆ కష్టాల నుంచి నిలబెట్టి తండ్రి కష్టాలు పడ్డాడు, ఒకళ్ళు కష్టాలు పడితే ఒకళ్ళు నిలబెట్టారు, నిలబడడానికి కష్టపడ్డారు. ఈయనకేం చేయటానికి లేదు. సరే స్టార్ కిడ్గా యాక్షన్ వచ్చింది, యాక్షన్ చేస్తున్నావు. ఎక్కడ అసలు నీ హంబుల్నెస్ ఏది? నీ హంబుల్నెస్ ఎందుకు లేదు అంటే నీకైనా తెలుసో లేదో కానీ నేను చెప్తా. ఏంటంటే 5 సంవత్సరాల పాటు పుష్ప 2 అనే ఒక యారగెంట్ మూవీలో నువ్వు జీవించావు. ఓకే, జీవించటం కోసం అంటే పుష్ప అనేటువంటి పాత్రలో నటించబోయి జీవించేసేసి ఇంకా అందులోంచి బయటికి రాలా. ఓకే, అందులోంచి బయటికి రాలా. ఆ యారగెన్సీ, ఆ బాడీ లాంగ్వేజ్ పోయింది కానీ యారగెన్సీ తలలోంచి. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉంది, వంకరగా పెట్టి నడవటం అవి ఉన్నాయి, ఒక స్లాంగ్ ఇవన్నీ ఉన్నాయి. ఆ బాడీ లాంగ్వేజ్ పోయింది కానీ బ్రెయిన్లోంచి అందులోంచి పుష్పలోంచి అతను ఇంకా బయటపడలా. ఒక పార్ట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. మిగతా నెగటివ్ క్యారెక్టర్లోంచి అతను బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక హీరో అతని క్యారెక్టర్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. అదే ఒక హీరో క్యారెక్టర్గా చూపించారు అంటే చూసిన వాళ్ళు ఇంకెంత ఆవాహన చేసుకుంటారు. ఒక చెడుని మనం ప్రమోట్ చేసాం, హీరో ద్వారా తెప్పించాము అంటే. హీరో అంటే ఏంటి? విలన్ తప్పులు చేస్తే విలన్ని శిక్షించి, విలన్ని తన్ని, వీలైతే విలన్ని చంపి ఒక మంచికి మెసేజెస్ ప్రతీకగా నిలబడి ఒక మంచి మెసేజ్ సొసైటీకి ఇచ్చేవాడు హీరో అంటారు, నాయకుడు అంటారు. అసలు నాయకుడికి ప్రతి నాయకుడికి మధ్యలో గీతలు జరిపేసిన మీరు ఏం సినిమాలు ఇవి అసలు? అందుకే నీ దగ్గర అసలు ఆ వినయం అనేది లేకుండా అయిపోయింది. పైగా ఇప్పుడు నీకు గద్దర్ అవార్డు. ఇది మా అబ్జెక్షన్స్ ఏంటి అంటే, గద్దర్ అవార్డు ఒక దొంగ, సినిమాలో దొంగే, రియల్ లైఫ్లో దొంగని నేను అనట్లా, ఆ క్యారెక్టర్కి ఇచ్చినట్లు కదా. అది సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అని. అందుకోసమే అల్లు అర్జున్ చాలా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అతను ఆ రోజు తన వైఖరి ఖచ్చితంగా మారాలంటారు. ఖచ్చితంగా యాటిట్యూడ్ మార్చుకోవాలి. మార్చుకోకపోతే నాకేంటి అనుకుంటున్నాడు అతను. నిజమే, అతనికి డాన్స్ ఉంది, కష్టపడతాడు, పర్ఫార్మెన్స్ ఉంది. నిజంగా అతను యాక్షన్ చేసేటప్పుడు అతను మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తంలో అతను బాలకృష్ణ ఇద్దరూ కష్టపడినట్లు సెట్ మీద ఇంకెవ్వరూ కష్టపడరంట. ఆ ఇద్దరు, అది ఎండ వాన చలి గిల కష్టమా దెబ్బలు తగిలినయా ఏమైనాయి అనేది ఉండదు ఆ ఇద్దరు. మరి ఆ ఇద్దరి అంత చేసే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారి యాటిట్యూడు మారాలి, మార్చుకోవాలి ఖచ్చితంగా ఆయన. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, మీరు ఇంత ప్రాణం పెడుతున్నారు పాత్రల కోసం, యాక్షన్ కోసం ఇంత పాత్రలు పెడుతున్నారు. అదే మీ క్యారెక్టర్ని నిలబెట్టుకోవటానికి, మీ యాటిట్యూడ్ని మెరుగుపరుచుకోవటానికి, సొసైటీకి మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండటానికి. ఆ పోయినసారి చూస్తేనేమో సీఎం పేరు మర్చిపోయాడు, ఎవరు? అల్లు అర్జును. ఓకే, మొన్న ఫంక్షన్లో బాలకృష్ణ ఏమో బట్టి విక్రమార్క గారి పేరు మర్చిపోతాడు. ఇప్పుడు మీరు అక్కడ దాకా వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తారు కదా, మీరు వచ్చు కదా మీకు నిజానికి. అలాంటప్పుడు ఎలా మర్చిపోతారు? అందుకోసం ఏంటంటే, మీరు
మీ మనస్తత్వాన్ని ఒక పబ్లిక్లో వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంతకుముందు కూడా కొన్ని వ్యాఖ్యలు బాలకృష్ణ గారి చాలా వివాదాస్పదమైనవి. అలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలి.